హలో వ్యూయర్స్, వెల్కమ్ టు లెజెండ్ ఆన్లైన్ అండ్ యూట్యూబ్ క్లాసెస్. మనకి తెలంగాణ అండ్ ఏపీ రెండు రాష్ట్రాలలో మనకి నోటిఫికేషన్ల టైంగా దీనిని భావించాల్సి ఉంది. రెండు రాష్ట్రాలలో మనకి నోటిఫికేషన్స్ రావడానికి చాలా రకాల ప్రణాళికలు మనం అన్ని న్యూస్ పేపర్లలో చూస్తున్నాం. తెలంగాణలో మనకి గ్రూప్ 1 ఎస్ఐ కానిస్టేబుల్ పైన చాలా రకాల డిస్కషన్స్ జరగడము, అదేవిధంగా క్యాబినెట్ ఆమోదానికి సంబంధించి ఆర్థిక శాఖ ఆమోదం అని కూడా రావడం అనేది జరుగుతుంది. ఇంకా క్లారిటీ అయితే లేదు, కానీ ఇప్పటివరకు అయితే డిస్కషన్ జరుగుతుంది. కొంత అలర్ట్ అవ్వాల్సినటువంటి అవకాశం ఫిబ్రవరిలో కావచ్చు, మార్చిలో కావచ్చు తెలంగాణలో తప్పకుండా నోటిఫికేషన్స్ అయితే రావడానికి అవకాశం ఉంది. ఇక ఏపీకి సంబంధించిన వాళ్ళకి మనకి డిఎస్సి మీద డిస్కషన్ జరగడం, ఈ మధ్యకాలంలో డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవ్వడానికి అన్ని రకాల ప్రణాళికలు, అదేవిధంగా క్రమక్రమంగా ఒక్కొక్క నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని మీరంతా కూడా సద్వినియోగం చేసుకొని నోటిఫికేషన్లు వస్తున్నటువంటి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మీ ప్రిపరేషన్ని మీరు కొనసాగించాలని కోరుతూ, మీ ప్రిపరేషన్ కోసము మీ ప్రిపరేషన్లో భాగంగా లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా అదేవిధంగా లెజెండ్కి సంబంధించినటువంటి అనేక రకాల ఆఫర్లు మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఆఫర్ని మీరు యూజ్ చేసుకోండి. ఇటు ఏపీ అయితేనేమి, తెలంగాణ అయితేనేమి, రెండు రాష్ట్రాలకి సంబంధించి మీరు ఏ జాబ్కి ప్రిపేర్ అయినా లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా వస్తున్నటువంటి యాప్ ఏదైతే ఉంటుందో, లెజెండ్ ఆన్లైన్ ద్వారా వచ్చేటువంటి ఆఫర్స్ ఏదైతే ఉంటాయో ఆ ఆఫర్స్ని మీరు యూజ్ చేసుకోవాలని కోరుతున్నాను. రైట్, మనకి ఇండియన్ పాలిటీలో భాగంగా మనకి మనం ప్రాథమిక హక్కులు అనే టాపిక్ మనం కంటిన్యూ చేస్తున్నాం. ఈ ప్రాథమిక హక్కులలో భాగంగా మనం ప్రీవియస్లో జీవించే హక్కు వరకు చూసాము. ఆర్టికల్ 21 వరకు డిస్కస్ చేసుకోవడం జరిగింది. మనకి తెలంగాణలో కానీ ఏపీలో కానీ పాలిటీ అనేది క్రియాశీలకమైన కీలక పాత్ర వహించే సబ్జెక్టు. ఇటు గ్రూప్స్కి సంబంధించింది కానీ, ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించింది కానీ, లేదా మీకు ఏ సెంట్రల్ అండ్ స్టేట్ సర్వీస్లో జిఎస్లో భాగంగా కూడా మనకి పాలిటీ ఉండడం జరుగుతుంది. కాబట్టి సబ్జెక్టు మీద మంచి అవగాహనతో మీరు ఫార్వర్డ్ అయితే మీకు ఎంతో యూజ్ఫుల్గా ఉంటుంది అని కోరుతున్నాను. రైట్, మనకి ప్రాథమిక హక్కుల్లో 21 ఆర్టికల్ వరకు మనం డిస్కషన్ చేసుకున్నాము. మనకి 21 తర్వాత ప్రాథమిక హక్కుల్లో కంటిన్యూషన్ ఆర్టికల్ మనం 22 ఆర్టికల్ని మనం చూడబోతున్నాం. ఈ 22 ఆర్టికల్ని మనం ఇక్కడ అక్రమ అరెస్టుల నుండి విముక్తి అనేది ఒక కంటెంట్ 22వ ఆర్టికల్ చెప్తుంది. అక్రమ అరెస్టుల నుండి విముక్తి అందులోనే మనకు కనబడుతుంది. ఒక పర్సన్ని పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేస్తే అతడు తప్పు చేసిన తర్వాత అరెస్ట్ చేస్తున్నారా, తప్పు చేయడానికన్నా ముందుగానే అరెస్ట్ చేస్తున్నారా, ఆ తప్పు విచారణలోకి వచ్చిన తర్వాత అరెస్ట్ చేస్తున్నారా, లేదా విచారణ చేయడానికంటే ముందుగానే తప్పుడు సాక్ష్యాలతో లేదా తప్పుడు ఆధారాలతో ఆ పర్సన్ ఏమైనా అరెస్ట్ చేస్తున్నారా, అసలు అరెస్ట్ చేయడము ఎలాంటి ఫార్మాలిటీస్ ప్రకారం వాళ్ళు అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు పాటించాల్సిన నియమాలు ఏంటి, అరెస్టు కాబోయే వ్యక్తికి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి అవకాశాలు ఏంటి, ఇటు అరెస్టు చేస్తున్న వ్యక్తులకి రిస్ట్రిక్షన్స్, అరెస్టు అవ్వబోయే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన కొన్ని క్వశ్చన్స్ పోలీస్ వాళ్ళని అడగడానికి అవకాశం. మరి ఈ అరెస్ట్ సరైన పద్ధతిలో చేయకపోతే మన పర్సన్ని మనం రిలీజ్ చేయించుకోవచ్చు. అక్రమమైన పద్ధతిలో అరెస్ట్ చేస్తే మన పర్సన్ని మనం విముక్తి చేయడానికి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి కొన్ని అవకాశాలని భారత రాజ్యాంగం మనకు కల్పించింది. మరి మన పర్సన్ అక్రమంగా అరెస్ట్ అయ్యాడా అని మనం ఎలా భావించుకోవాలి? మనకి 22వ ఆర్టికల్ ప్రకారం అక్రమ అరెస్టుల నుండి విముక్తి అనే కంటెంట్ మనం తీసుకున్నాం. ఈ అక్రమ అరెస్టుల నుండి విముక్తి ఇక్కడ ఒక పర్సన్కి సంఖ్యలు వేయడం అనేది రాస్తాం. ఒక పర్సన్కి సంఖ్యలు ఎప్పుడు వేయాలి? ఆయన చేసిన తప్పు నిరూపణ అయిన తర్వాతనే సంఖ్యలు వేసి తీసుకొని వెళ్ళాలి. ఇది రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి అవకాశం. ఒక పర్సన్ అరెస్టు చేసి సంఖ్యలేసి, నార్మల్గా అరెస్ట్ చేసి తీసుకుపోవడం వేరు, చేతులకి సంఖ్యలేసి తీసుకొని వెళ్ళడం వేరు. చేతులకి సంఖ్యలు వేయాలి అంటే తప్పు నిరూపణ అయిన తర్వాతనే చేతులకి సంఖ్యలు వేయాలి. రైట్, రెండోది, ఒక పర్సన్ని ఇంత అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళవచ్చా? మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏ అంశాలు ఉన్నాయి అనేది ఒకసారి మనం చూస్తే
అక్రమ అరెస్టు నుండి మనిషిని విముక్తి చేయడానికి మనకి భారత రాజ్యాంగంలో కొన్ని అంశాలు ఉన్నాయి. నెంబర్ 1, అక్రమ అరెస్టుల నుండి విముక్తి అనే కంటెంట్కి సంబంధించి 22 ఆర్టికల్లో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ మనం చూద్దాం. 22లో నెంబర్ 1, అరెస్ట్ చేసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి ఫస్ట్ రీజన్స్, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కారణాలు అడిగే అవకాశం ఉన్నది. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కారణాలు అడిగే అవకాశం ఉన్నది ఫస్ట్. రెండోది, ఇందులో భాగంగా రెండోది, ఒక అడ్వకేట్ని కలిసి న్యాయ సలహాలు తెలుసుకునే అవకాశం ఉంది. మూడో పాయింట్, అరెస్ట్ చేయబడిన పర్సన్ని 24 గంటలలోగా తప్పకుండా కోర్టులో హాజరుపరచాలి. ఏదైనా కోర్టులో 24 గంటలలోగా హాజరుపరచాలి. నెంబర్ 4, ఉగ్రవాదులకి దేశద్రోహులకి, ఉగ్రవాదులు అండ్ దేశద్రోహులు ఎవరైతే ఉన్నారో ఉగ్రవాదులు దేశద్రోహులని 24 గంటలలోగా హాజరుపరచాల్సిన అవసరం లేదు. 24 గంటల్లోగా హాజరుపరచాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా కంటెంట్ అర్థం చేసుకుంటే, అక్రమ అరెస్టుల నుండి విముక్తి, మన పర్సన్ని మనం విడుదల చేసుకోవడానికి, ఈ పర్సన్కి కావలసినటువంటి న్యాయ సలహాలు తీసుకోవడానికి. ఇట్లా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏముంది అని అంటే, ఎవరినైనా అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో రీజన్స్, కారణాలు తప్పకుండా ఆ అరెస్ట్ అయ్యే పర్సన్కి చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా నాకు పోలీస్ ఆఫీసర్ కాల్ చేసి నీ మీద ఫలానా ఆరోపణ వచ్చింది అని చెప్పకుండా డైరెక్ట్ మీరు స్టేషన్కి రావాలి, మిమ్మల్ని విచారించేది ఉంది, మీ మీద ఒకరు కంప్లైంట్ ఇచ్చారు అని చెప్తే ఎందుకు అని అడిగే అవకాశం నాకుంది. ఎందుకంటే నేను చదువుకున్న పర్సన్గా ఎందుకని నేను అడగవచ్చు, సామాజిక అవగాహన కలిగిన వాళ్ళు ఎందుకు అని అడగవచ్చు. కానీ అవగాహన లేని వాళ్ళు, నిరక్షరాస్యులు, పేదవాళ్ళు, పోలీసులు అంటే భయపడే వాళ్ళు ఒకవేళ వాళ్ళు కారణం అడగకపోయినా చెప్పాల్సినటువంటి బాధ్యత పోలీస్ ఆఫీసర్ల పైన ఉంటుంది. అయితే ఎవరు పోలీసు వాళ్ళు మనకి ఫోన్ చేసినా, మీరు మీ మీద ఈ కేసు ఫలానా కేసు నమోదైందని చెప్పినా, లేదా మీరు తప్పకుండా స్టేషన్కి రావాలి అని చెప్పినా, ఎందుకు అనేది మనం తప్పకుండా కారణం అడగవచ్చు. కారణం అడగడం తప్పు కాదు. ఆయన ఏ స్థాయి పోలీస్ ఆఫీసర్ అయినా మనం రెస్పెక్టెడ్గా మనం అడగాల్సినటువంటి రీజన్ మనం అడిగితే తప్పకుండా వాళ్ళు కూడా మనకి కారణం చెప్తారు. ఇదొకటి. కారణం చెప్పకుండా వాళ్ళు తీసుకొని వెళితే వాళ్ళ మీద మన మానవ హక్కుల సంఘం లాంటి దానిపైన, లేదంటే హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ మనల్ని అరెస్ట్ చేసినటువంటి పోలీస్ ఆఫీసర్ పైన మళ్ళీ మనం కేసు ఫైల్ చేయవచ్చు, కారణం చెప్పకుండా బలవంతంగా అరెస్ట్ చేస్తే. రెండోది, అరెస్ట్ అయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయనే తన తరఫున వాదించుకోవడానికి ఎవరైనా ఒక అడ్వకేట్ని కలవచ్చు. తన తరఫున వాదించుకోవడానికి అడ్వకేట్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, ప్రభుత్వ న్యాయవాదులు ఉంటారు. అతనికి ఒక డబ్బులు పెట్టి వాదించుకునే అంత స్తోమత లేకపోతే, ప్రైవేట్ లాయర్లని మాట్లాడుకునే స్తోమత లేకపోతే మినిమం ఫీజు వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ మినిమం ఫీజు పే చేసే అటువంటి స్తోమత లేనప్పుడు గవర్నమెంట్ లాయర్లని, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తప్పకుండా కన్సల్ట్ కావాలి. అయితే ఈ అరెస్ట్ చేసిన పర్సన్ తన గురించి వాదించడానికి కావలసినటువంటి న్యాయవాదిని కలిసే అవకాశం ఇవ్వాలి. ఆయన అరెస్ట్ చేయబడి ఉన్నప్పటికీ ఎస్కార్ట్స్, ఒకరో ఇద్దరో పోలీసులు ఈయనను తీసుకొని వెళ్ళి ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ప్రభుత్వ న్యాయవాది గారి ముందు కూర్చోబెట్టి తన తరఫున వాదించుకునే అవకాశం కల్పించారు. ఎందుకంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 39 క్లాజ్ ఏ, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 39 క్లాజ్ ఏ ఫ్రీ లీగల్ అడ్వైజెస్ అని ఉంటుంది మనకి. ఫ్రీ లీగల్ అడ్వైజెస్ లేదా ఫ్రీ లీగల్ ఎయిడ్ అంటాం. ఫ్రీ లీగల్ ఎయిడ్ అంటే ఉచిత న్యాయ సలహా అందించాలి. ఉచిత న్యాయ సలహాలు, ప్రజలందరికీ ఉచిత న్యాయ సలహాలు కల్పించాలి అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 39 క్లాజ్ ఏ అనే ఆర్టికల్లో ఉంటుంది. ఈ 39 క్లాజ్ ఏ అనేది మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనే టాపిక్లో ఉంటుంది. ఈ 39 క్లాజ్ ఏ అనే క్యాపిటల్ ఏ అనే ఆర్టికల్ అంటే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 39 స్మాల్ ఏ ఆర్టికల్ ఏదైతే ఉందో
స్మాల్ ఏ మనకి ఏం చెప్తుంది, ప్రజలందరికీ జీవనోపాధి కల్పించాలి అంటే ప్రజలందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. 39 స్మాల్ ఏ ప్రజలందరికీ ఉద్యోగాలు కల్పించాలి. 39 క్యాపిటల్ ఏ ప్రజలందరికీ ఉచిత న్యాయ సలహాలు కల్పించాలి. ఈ ఆర్టికల్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 1976లో 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇందిరాగాంధీ గవర్నమెంట్లో దీన్ని యాడ్ చేస్తారు. పేద ప్రజలు ఎవరైతే ఉంటారో, మంచి ఆలోచనతో ఇందిరాగాంధీ యాడ్ చేసింది, పేద ప్రజలు ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఉచిత న్యాయ సలహాలు అందించడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉంటారు, వాళ్ళని ఉపయోగించుకోవాలి. పేద ప్రజలందరికీ ఉచిత న్యాయ సలహాలు ఇవ్వాలనే ఉద్దేశం మీద దీన్ని తీసుకున్నాం. ఇది మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో భాగం. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో కూడా మళ్ళీ ఎందులో భాగం సార్ అంటే సామ్యవాద నియమాలలో భాగము. సామ్యవాద నియమాలు ఏంటి సార్? ఆదేశిక సూత్రాలని 3 భాగాలుగా వర్గీకరణ చేశాం. సామ్యవాద నియమాలు, రెండోది గాంధేయవాద నియమాలు, మూడోది ఉదారవాద నియమాలు. సామ్యవాద నియమాలు, గాంధేయవాద నియమాలు, ఉదారవాద నియమాలు, దీనినే మేధోవాద నియమాలు అనే పేరుతో మనం పిలుస్తాం. ఇది ఒక కంటెంట్. అంటే ప్రజలందరికీ ఉచిత న్యాయ సలహా అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి తన తరఫున వాదించుకోవడానికి, మాట్లాడుకోవడానికి ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్తో తన సమస్యని చెప్పుకోవచ్చు. మూడోది, అరెస్ట్ చేయబడిన పర్సన్ని 24 గంటలలోగా కోర్టులో హాజరుపరచాలి. ఎవరినైతే అరెస్ట్ చేస్తామో ఆ అరెస్ట్ చేయబడినటువంటి పర్సన్ని 24 గంటలలోగా కోర్టులో తప్పకుండా హాజరుపరచాలి. ఒకవేళ కోర్టులో హాజరుపరచకపోతే అబ్దుల్ సమద్ వర్సెస్ యూపీ అనేటువంటి కేసులో అబ్దుల్ సమద్ వర్సెస్ యూపీ 1962లో అబ్దుల్ సమద్ వర్సెస్ యూపీ అనే కేసులో 1962లో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం అరెస్ట్ చేసిన వ్యక్తిని 24 గంటలలోగా కోర్టులో హాజరుపరచకపోతే ఆయన విడుదల కావడానికి అర్హత కలిగి ఉంటాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. జడ్జిమెంట్ 24 గంటలలోగా కోర్టులో హాజరుపరచకపోతే ఆయన విడుదల అవ్వడానికి అర్హత కలిగి ఉంటాడు, అతన్ని విడుదల చేయండి అని చెప్పొచ్చు. ఇక మరి 24 గంటలు అనే దాన్ని మనం ఇక్కడ ఏ రకంగా భావించాలి? ఫర్ ఎగ్జాంపుల్, అరెస్ట్ చేసిన పర్సన్ని 24 గంటల్లోగా హాజరుపరచాలి అనే కండిషన్. మరి 24 గంటల్లోగా అరెస్ట్ చేసిన పర్సన్ని 24 గంటల్లోగా కోర్టుకు తీసుకురావడం సాధ్యం కాకపోతే, అరెస్ట్ చేశారు, కోర్టుకు తీసుకురావడానికి 48 గంటలు ట్రావెల్ చేయాల్సి వస్తుంది అని అనుకుందాం, లేదా 30 గంటలు ట్రావెల్ చేయాల్సి వస్తుంది. 24 గంటల సమయంలోగా తీసుకురావడం పాసిబుల్ అవ్వట్లేదు అని అనుకుందాం. అప్పుడు వేరే ప్రాంతము నుండి ఇక్కడికి తీసుకురావాలి ఆ పర్సన్. అప్పుడు ఏం చేయాలా? ట్రావెలింగ్ టైం, ప్రయాణ సమయాన్నంతా కూడా మినహాయిస్తారు. మరి ప్రయాణ సమయాన్ని మినహాయించాలంటే ఆ సమీపములోని ఏదైనా ఒక కోర్టు దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఈయనను తీసుకొని వెళ్ళి ఆ కోర్టు ముందు హాజరుపరచాలి. ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్ కోర్టుకి ఒక పర్సన్ని తీసుకురావాలి 24 గంటల్లోగా. అరెస్ట్ చేశారు, 24 గంటల్లోగా తీసుకురావాలి. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం విమానాలలో, ట్రైన్లలో ఏదో రకంగా వెంటనే తీసుకొచ్చే పరిస్థితులు ఉన్నాయి. మనం అనుకుందాం, ఒకవేళ సబ్జెక్ట్కి అనుకూలంగా అనుకుందాం. ఆ పర్సన్ ఎక్కడో హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాడు, ఆ పర్సన్ ఎక్కడో జమ్మూ కాశ్మీర్లో దొరికాడు. వాడిని అక్కడ దొరికి అరెస్ట్ చేసి తీసుకొని రావడానికి ఒక 2 రోజుల టైం పడుతుంది అనుకుందాం. అప్పుడు ఏం చేయాలా? ఆ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి, లేదా హిమాచల్ ప్రదేశ్కి సంబంధించి, లేదా వీడు ఎక్కడ దొరికితే అక్కడ ఆ సరౌండింగ్లో ఉన్నటువంటి కోర్టుకు తీసుకొని వెళ్ళి అప్పుడు ఆయనని అక్కడ సబ్మిట్ చేసి ఆ కోర్టు దగ్గర నుంచి ట్రావెలింగ్ టైముని మినహాయిస్తున్నాము అని ఒక లెటర్ని తీసుకొని రావాల్సి ఉంటుంది తప్పకుండా. కోర్టు ముందు సబ్మిట్ చేస్తే, ఎందుకంటే భారతదేశంలో
ఏకీకృత న్యాయ వ్యవస్థ, భారతదేశంలో ఏకీకృత న్యాయ వ్యవస్థ అంటాం. ఏకీకృత న్యాయ వ్యవస్థ అంతా కూడా ఒకటే అనేటువంటి భావనలో మనం ఉంటాం. న్యాయ వ్యవస్థ అంతా కూడా ఒకటే. దేశంలో ఎక్కడైతేనేమి ఒక కోర్టు దగ్గర పర్మిషన్ తీసుకొని మళ్ళీ ఇక్కడికి బయలుదేరాల్సి ఉంటుంది. ఈ బయలుదేరినటువంటి సమయాన్నంతా కూడా అక్కడ మినహాయిస్తారు, ఎగ్జిబిషన్ చేస్తారు. అప్పుడు నువ్వు 2 రోజులు ప్రయాణించినా, 4 రోజులు ప్రయాణించినా, 10 రోజులు ప్రయాణించినా ఆ కోర్టు దగ్గర నువ్వు పర్మిషన్ తీసుకున్నావు కాబట్టి ఆ పర్సన్ తీసుకొని రావడానికి నీకు ఎంత టైం అయినా కూడా ఎలాంటి నష్టం ఉండదు. అయితే ఈ తీసుకొస్తున్నటువంటి సమయం ఏదైతే ఉంటుందో ఇందులో హాలిడేస్ అనే వాటిని పరిగణనలోకి తీసుకోరు. హాలిడేస్ అని చెప్పేసి ఆపడానికి అవకాశం లేదు. కోర్టు హాలిడే కదా సార్, కోర్టు హాలిడేలో కూడా కోర్టు ఉండదు కదా. కోర్టు హాలిడే అన్నప్పుడు కోర్టు ఉండదు, మరి 24 గంటల్లోగా మేము ఎలా తీసుకురావాలి సార్ అంటే, కోర్టు హాలిడే ఉన్నప్పుడు ఆ జడ్జి గారి ఇంటికి వెళ్ళి లేదా ఆ సంబంధిత న్యాయవాది ఇంటికి వెళ్ళి, న్యాయమూర్తి ఇంటికి వెళ్ళి తప్పకుండా వీళ్ళని బైండ్ ఓవర్ చేసుకోవాలి. ఒకవేళ న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి న్యాయమూర్తి లేనప్పుడు డిస్ట్రిక్ట్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అని కలెక్టర్ను పిలుస్తాం. కలెక్టర్ దగ్గరికైనా తీసుకొని వెళ్ళాలి. 24 గంటలు అనే కండిషన్ బట్టి కలెక్టర్ దగ్గరికైనా తీసుకెళ్ళాలి. లేదా మండల హెడ్ క్వార్టర్లో అయితే సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ అని ఎంఆర్ఓ గారిని పిలుస్తాం. ఎంఆర్ఓ గారి దగ్గరికైనా తీసుకొని వెళ్ళాలి. అందుకే మనం ఇక్కడ హాలిడే అనే దాన్ని పరిగణలోకి తీసుకోరు. ఏదైనా ఒక సమీపంలోని కోర్టు దగ్గర, అది హైకోర్టే కావాల్సిన అవసరం లేదు, జిల్లా కోర్టే కావాల్సిన అవసరం లేదు, అది సబార్డినేట్ కోర్టు అయినా కావచ్చు, లేదా మున్సిపల్ కోర్టు అయినా కావచ్చు, ఏదైనా ఒక కోర్టు దగ్గరికి వెళ్ళి ఆ టైంని మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీన్ని మనం 24 గంటలు అనేటువంటి కంటెంట్లో భాగంగా మనం తీసుకుంటాం. అయితే ఈ 24 గంటలు అనే దాంట్లో మనకు తప్పకుండా పాటించాల్సింది ఏంటి అని అంటే ట్రావెలింగ్ టైం, అదేవిధంగా హాలిడే, సమీప హైకోర్టు, ఈ కండిషన్లను మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక తర్వాత 4వ, ఉగ్రవాదులకి, తీవ్రవాదులకి, దేశద్రోహులకి 24 గంటలు అనే సమయము వర్తించదు. ఉగ్రవాదులు, దేశద్రోహులని 24 గంటల్లో హాజరుపరచాల్సిన అవసరం లేదు. ఎంత సమయాన్నైనా తీసుకోవచ్చు, వాళ్ళని విచారించుకోవచ్చు, వాళ్ళపైన ఎలాంటి ఆ జడ్జిమెంట్ అయినా మనకి కోర్టు ద్వారా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఫాలో అవ్వాల్సింది లేదా గుర్తుపట్టాల్సినటువంటి అంశం ఏంటంటే, అరెస్ట్ చేసేది పోలీస్ డిపార్ట్మెంట్ మనల్ని అరెస్ట్ చేస్తుంది. ఎప్పుడైనా ఈ అరెస్ట్ చేసినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అరెస్ట్ చేస్తుంది. అరెస్ట్ తర్వాత వాళ్ళు ఎంక్వైరీ కూడా చేస్తారు. ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ ఎంక్వైరీ తర్వాత వాళ్ళ ఒక డాక్యుమెంట్, అంటే మనకు సంబంధించి ఈ అరెస్ట్కి సంబంధించినటువంటి లేదా వీడు ఏ తప్పు చేశాడు అనే దాని మీద వాళ్ళ ఒక డాక్యుమెంట్ తయారు చేస్తారు. ఈ తయారు చేసినటువంటి డాక్యుమెంట్ని కోర్టుకు ఫార్వర్డ్ చేస్తారు. అప్పుడు పనిష్మెంట్, శిక్ష విధించాల్సింది ఎవరండి? ఇక్కడ శిక్ష విధించాల్సింది ఎవరండి అని అంటే కోర్టు శిక్ష విధిస్తుంది. అరెస్ట్ చేసి రిపోర్టు రాసి పంపేంత వరకు మాత్రమే బాధ్యత పోలీసు వాళ్ళది. ఈ పోలీసు వాళ్ళు రాసిన రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ రిపోర్టుని ఆధారంగా తీసుకొని కోర్టు ఆ జడ్జిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఈ కోర్టు జడ్జిమెంట్ ఇస్తున్నటువంటి సమయంలో అనుకుందాం, ఎగ్జాంపుల్ ఇటు ఏ అనే అటువంటి ఒక అడ్వకేట్, ఇటు బి అనే అడ్వకేట్, ఇద్దరు కూడా హోరాహోరీగా వాదించుకుంటున్నారు. ఇటువైపు కొన్ని సాక్ష్యాలు మాట్లాడుతున్నారు, ఇటువైపు కొన్ని సాక్ష్యాలు మాట్లాడుతున్నారు. అప్పుడు ఈ కోర్టు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక కమిటీని కానీ లేదా కమిషన్ని కానీ రూపొందించడానికి అవకాశం ఉంటుంది. కమిషన్ని కానీ రూపొందించడానికి అవకాశం ఉంటుంది. కమిటీ అంటే ఇందులో ఎమ్మెల్యేలకు సంబంధించి, ఎంపీలకి సంబంధించి, అదేవిధంగా గవర్నర్, రాష్ట్రపతికి సంబంధించినటువంటి వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే లేదా వీళ్ళు దానికి అధ్యక్షులుగా ఉంటే కమిటీ అని అంటారు. కమిషన్ అంటే మనకి న్యాయమూర్తులు ఎవరైతే ఉంటారో, న్యాయమూర్తులు కానీ, ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, ఈ సివిల్ సర్వెంట్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కూడా
వాళ్ళ అధ్యక్షులుగా ఉంటే దాన్ని కమిషన్ అంటాం. కమిషన్ అంటే న్యాయమూర్తులు అధ్యక్షతన ఉండేది. కమిషన్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ల అధ్యక్షతన ఉండేది. ఒక ఎంక్వైరీ కమిటీ ఎంక్వైరీ లాగా వీళ్ళని అధ్యక్షతన పెట్టి ఈ జరిగిన విషయాన్ని మీరు పరిశీలించండి అని కోర్టు నియమించడం. లేదా ఆ సమీపానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటే ఆ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకి కానీ అక్కడ ఉండే మినిస్టర్లకు కానీ ఎవరినైనా ఒకరిని అధ్యక్షుడిగా పెట్టి మీరు దాని మీద ఒక రిపోర్టుని మాకు ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడేదాన్ని మనం ఇక్కడ కమిటీ అంటాం. కమిటీకి కమిషన్కి రెండింటికి ఉండేటువంటి తేడా. అప్పుడు పనిష్మెంట్ ఇవ్వడానికి ఈ డాక్యుమెంట్ అంతా కూడా పరిశీలించాల్సింది కోర్టే. కోర్టు దీన్ని అంతటిని కూడా పరిశీలించిన తర్వాత ఎన్ని సంవత్సరాల శిక్ష విధించాలి, ఆ శిక్షని ఏ రకంగా ఏ కోర్టుకి ఫార్వర్డ్ చేయాలి అనేది అంతా కూడా అప్పుడు న్యాయమూర్తి గారు ఫైనల్ చేస్తారు. కాబట్టి ఇక్కడ అరెస్ట్ చేసేది పోలీసు వాళ్ళు, పనిష్మెంట్ విధించేది మాత్రం కోర్టు పనిష్మెంట్ విధిస్తుంది. కొన్ని పనిష్మెంట్ విధించిన తర్వాత కొన్ని బెయిల్, మళ్ళీ బెయిల్ అంటే వ్యక్తి బయటికి రావడానికి కావాల్సినటువంటి దానిని బెయిల్ అని అంటాం. ఈ బెయిల్ కొన్ని స్టేషన్ పరిధిలో ఉండేటువంటి స్టేషన్ బెయిల్ అంటాం, యాంటిసిపేటరీ బెయిల్ అంటాము. బెయిల్ చాలా రకాలుగా ఉంటాయి. అవి కొన్ని కోర్టు ద్వారా తీసుకునేవి ఉంటాయి, కొన్ని అంటే వితౌట్ బెయిల్ ఆయన ఎప్పటికీ కూడా జీవితకాలం జైల్లోనే ఉంటారు, దీనికి బెయిల్ ఉండదు అనేటువంటి కేసులు కూడా కొన్ని ఉండడం జరుగుతుంది. అంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి సంబంధించి ఇంత ప్రొసీజర్ ఉంటుంది. మరి ఈ ప్రొసీజర్ని పాటించకుండా ఎవరికి ఎలాంటి విషయాలు చెప్పకుండా ఈ ప్రొసీజర్ని పాటించకుండా ఎప్పుడైతే అరెస్ట్ చేస్తారో ఆ అరెస్ట్ చేసిన పర్సన్ని మళ్ళీ మనం విడుదల చేయించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అందుకోసమే 24 గంటలలోగా మన పర్సన్ని మనకి చూపించినప్పుడు అప్పుడు మనం హెబియస్ కార్పస్ అనే ఆ రిట్ పిటిషన్ ఒకటి ఉంటుంది. హెబియస్ కార్పస్ అనే ఆ రిట్ పిటిషన్ ద్వారా మా పర్సన్ని మాకు చూపించండి అని చెప్పేసి 24 గంటల తరువాత 24 గంటల్లోగా కోర్టుకు తీసుకురానప్పుడు ఆ వ్యక్తికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో లేదా ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా ఆ కోర్టు దగ్గరికి వెళ్ళి హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్ వేయవచ్చు. హెబియస్ కార్పస్ అంటే ఇది ఒక రిట్ అంటాం, దీన్ని రిట్ అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంటే మనకి రిట్స్ అనేవి ఉంటాయండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం రిట్స్ అనేవి 5 రకాల రిట్స్ ఉంటాయి. ఈ 5 రకాల రిట్లలో హెబియస్ కార్పస్ అనేది అతి ప్రాచీనమైన రిట్ లేదా పురాతనమైన రిట్ అని అంటాం. మరి హెబియస్ కార్పస్ని ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారు? ఒక వ్యక్తి యొక్క పర్సనల్ రైట్స్ వ్యక్తిగత హక్కులకి భంగం కలిగినప్పుడు ఆర్టికల్ 19 నుండి 22 ఆర్టికల్లని వ్యక్తిగత ఆర్టికల్లు అంటాం. ఒక పర్సన్ వ్యక్తిగత ఆర్టికల్లకి భంగం కలిగినప్పుడు అరెస్ట్ చేసిన వ్యక్తిని 24 గంటల్లోగా చూపించినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నా తమ్ముడిని అరెస్ట్ చేశారు 24 గంటలు అయింది, అప్పుడు కొంత అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా నాలాంటి వాళ్ళు కానీ లేదా ఈ సమాజం మీద కొంత చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అప్పుడు కోర్టుకి వెళ్ళి హెబియస్ కార్పస్ అనే అటువంటి పేరుతో కలిగినటువంటి రిట్ని మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కోర్టుకు. అప్పుడు కోర్టు ఏమంటారు, హెబియస్ కార్పస్ అనే అటువంటి రిట్ ప్రకారం మనం పిటిషన్ వేస్తే మనం ఏ పోలీస్ స్టేషన్ పరిధి కిందకైతే వస్తామో ఆ పోలీస్ స్టేషన్ వాళ్ళకి నోటీసు జారీ చేస్తుంది. ఈ ఫలానా పర్సన్ ఒక రిట్ పిటిషన్ వేశాడు, మీరే అరెస్ట్ చేశారట, మరి 24 గంటలు దాటిపోయింది, ఆ పర్సన్ ఎందుకు మాకు చూపించట్లేదు, ఆ పర్సన్ బతికే ఉన్నాడా లేదంటే ఆ పర్సన్ని మీరు చంపేశారా, ఆ పర్సన్ ఎక్కడికైనా పారిపోయాడా లేదా కొట్టి మీరే లాకప్ డెత్ చేశారా, ఎందుకు ఆయన గురించి మాకు ఎవిడెన్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి కోర్టు అడిగే అటువంటి విధానాన్ని హెబియస్ కార్పస్ అంటాము. హెబియస్ కార్పస్ అనేది భారత రాజ్యాంగం ప్రకారం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి ఆర్టికల్ 32 క్లాజ్ 2 అనేది రిట్లు అనేటువంటి విషయం గురించి చెప్తుంది. రిట్లు అనే దానిని మనం బ్రిటన్ దేశము నుండి తీసుకున్నాము. రిట్లని బ్రిటన్ దేశము నుండి తీసుకున్నాం. భారతదేశంలో రిట్లు 5 రకాల రిట్లలో అతి ప్రాచీనమైనది హెబియస్ కార్పస్. హెబియస్ కార్పస్ రిట్ ఎప్పుడు మనం ఫైల్ చేస్తాం, పర్సనల్ రైట్కి విఘాతం కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు ఫైల్ చేస్తాం. మరి ముఖ్యంగా 24 గంటలలోగా ఒక పర్సన్ని కోర్టులో హాజరుపరచనప్పుడు ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వాళ్ళు పిటిషన్ వేయడానికి ఉంటుంది. అయితే మనకి జోగేందర్ సింగ్ వర్సెస్ మధ్యప్రదేశ్ అనేటువంటి ఒక కేసులో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది. జోగేందర్ సింగ్ వర్సెస్ మధ్యప్రదేశ్
జోగేందర్ సింగ్ వర్సెస్ మధ్యప్రదేశ్ 1994లో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా ఒక విషయాన్ని చెప్పింది. ఎవరైనా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి కానీ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వేరే ఎవరైనా రిలేటివ్స్ వాళ్ళ బంధువులకి కానీ ఎవరికైనా ఒకరికి తప్పకుండా ఇన్ఫార్మ్ చేయాలి. ఇది కూడా వితిన్ ద టైం, కొంత పరిమిత సమయంలోగా. అరెస్ట్ చేసినాక కొంత లిమిట్ టైం ఉంటుంది, ఆ సమయంలోగా తప్పకుండా ఫ్యామిలీకి చెప్పాలి. లేదంటే ఆ ఫ్యామిలీ డిస్టర్బ్ అయ్యి ఎవరేమన్నా భయాందోళనకి గురై ఏదైనా చేసుకుంటారని సుప్రీంకోర్టు వాళ్ళు ముందుగానే ఆలోచన చేసి 1994లో అరెస్ట్ చేసిన పర్సన్, ఈ అరెస్ట్ చేశాము, మీ అన్నను అరెస్ట్ చేశాము, మీ డాడీని అరెస్ట్ చేశాము, లేదా మీ కుటుంబానికి సంబంధించిన ఒక పర్సన్ అరెస్ట్ చేశామని అరెస్ట్ చేసిన విషయాన్ని వాళ్ళ కుటుంబానికి లేదా వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ రిలేటివ్స్కి తప్పకుండా చెప్పాలి. లేదంటే వాళ్ళు ఏదైనా ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళ ఆందోళనకి గురై మళ్ళీ స్టేషన్కి రావడం, అక్కడ నుండి కోర్టుకు వెళ్ళడం, ఇదంతా జరుగుతుంది. ఈ క్రమంలో ఎవరైనా అనారోగ్య పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకి ఏదన్నా హార్ట్ అటాక్ లాంటివి వచ్చే పరిస్థితులు ఉంటాయి, భయాందోళనకు గురవుతారని సుప్రీంకోర్టు ముందుగానే ఒక డెసిషన్ని తీసుకోవడం అనేది జరిగింది. అయితే మరి ఈ అరెస్ట్కి సంబంధించి అసలు అరెస్టులు అనేవి ఎన్ని రకాలుగా ఉండొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత అరెస్ట్ చేస్తారా? ఎంక్వైరీ చేయడానికన్నా ముందుగానే అరెస్ట్ చేయవచ్చా? ఎంక్వైరీ చేసినాక అరెస్ట్ చేయడం, ఎంక్వైరీ చేయడానికంటే ముందుగానే అరెస్ట్ చేయడం, ఇవి రెండు వేరువేరా ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూసినట్టయితే, ఒక పర్సన్ని అరెస్ట్ చేసినప్పుడు ఆ అరెస్ట్కి సంబంధించినటువంటి విధానాలను చూద్దాం. ప్రివెంటివ్ డిటెన్షన్ అనే పేరు మీద మనం పిలుస్తాం. డిటెన్షన్ అంటే అరెస్టు అని అర్థం, డిటెన్షన్ అంటే అరెస్ట్ అని అర్థం. మరి ఇక్కడ అరెస్ట్కి సంబంధించి అరెస్టులని రెండు రకాలుగా చెప్పవచ్చు. అరెస్ట్స్ ఆర్ టూ టైప్స్ అని చెప్పవచ్చు అండి. అరెస్టులని మనం ఇక్కడ బేసికల్గా రెండు రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి పునిటేటివ్ డిటెన్షన్ అంటాం, పునిటేటివ్ డిటెన్షన్. రెండోది ప్రివెంటివ్ డిటెన్షన్. ఒకటి పునిటేటివ్ డిటెన్షన్, దీన్నే మనం శిక్షాత్మక లేదా దండనాత్మక అరెస్ట్ అంటాం. శిక్షాత్మక లేదా దండనాత్మక అరెస్ట్ అని పిలుస్తాం. తర్వాత ప్రివెంటివ్ డిటెన్షన్, నివారాత్మక అంటే నివారించడం, నివారాత్మక అరెస్ట్ అనే పేరు మీద తెలుసుకుంటాం. నివారాత్మక అరెస్ట్, నివారణ అనేది ఇక్కడ ప్రధానంగా తీసుకుంటాం. మరి ఈ పునిటేటివ్కి ప్రివెంటివ్కి ఈ రెండింటికి మధ్య ఉండే తేడా ఏంటి? పునిటేటివ్ అరెస్ట్, ప్రివెంటివ్ అరెస్ట్ అంటే అరెస్టులని రెండు రకాలుగా తీసుకుంటాం. పునిటేటివ్ అరెస్ట్ అంటే అరెస్ట్ ఆఫ్టర్ ఎంక్వైరీ, అరెస్ట్ ఆఫ్టర్ ఎంక్వైరీ, విచారణ చేసిన తర్వాత ఒక పర్సన్ అరెస్ట్ చేయడం. ఎందుకంటే విచారణ చేయకుండా ఎవరిని అరెస్ట్ చేయడానికి ఛాన్స్ లేదు. ఎవరైతే తప్పు చేస్తారో ఆ తప్పు చేసిన పర్సన్ని మాత్రమే అరెస్ట్ చేయాలి అనేది ఫస్ట్ కండిషన్. ఎవరైతే తప్పు చేస్తారో ఆ తప్పు చేసిన పర్సన్ని మాత్రమే అరెస్ట్ చేయాలి అనేటువంటిది ఫస్ట్ కండిషన్ మనకి. రెండవది ప్రివెంటివ్ డిటెన్షన్, అరెస్ట్ బిఫోర్ ఎంక్వైరీ. అంటే అరెస్ట్ చేయడానికి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎలాంటి విచారణ లేకుండానే అరెస్ట్ చేస్తారు. ఇక్కడ అరెస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఏం చేస్తారు, ఎంక్వైరీ చేసిన తర్వాత అన్ని నిజమే, వీడే తప్పు చేశాడు కాబట్టే, ఇన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టే ఈయనను మనం అరెస్ట్ చేస్తున్నాం క్లియర్గా చెప్తారు. అదే బిఫోర్ ఎంక్వైరీ అంటే ఎలాంటి విచారణ ఉండదు,
వీళ్ళకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఆ ఇన్ఫర్మేషన్ పట్టుకొని వెళ్ళి తీసుకొని వెళతా. మరి ఇక్కడ ఒక ప్రివెంటివ్ అరెస్ట్ ఏదైతే ఉంటుందో ఒక వ్యక్తి హక్కులకి భంగం కలిగించినట్టే కదా. ఎలాంటి విచారణ లేకుండా డైరెక్ట్ వచ్చి ఒక పర్సన్ ఎలా అరెస్ట్ చేస్తావు? విచారణ లేకుండా అరెస్ట్ ఎట్లా చేస్తావు? మరి అందరినీ విచారించిన తర్వాత అరెస్ట్ చేయడం అనేది పాసిబుల్ అవుతుందా? ఒక ఉగ్రవాదులు ఉంటారు, తీవ్రవాదులు ఉంటారు, దేశద్రోహులు ఉంటారు. ఇన్ఫర్మేషన్ రాగానే డైరెక్ట్ వెళ్ళి వాడిని పట్టుకొని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు. మరి అక్కడ మనకి ఆఫ్టర్ ఎంక్వైరీ అనేది వర్తించదు. దొంగ ఉన్నాడు, లేదా మన ప్రాంతానికి సంబంధించినటువంటి ఇంతకుముందు ఒక పార్లమెంట్ మీద దాడి చేసిన వాళ్ళు ఉన్నారు, లేదా అటాక్ చేయడానికి కొన్ని మెసేజ్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు డైరెక్ట్ వెళ్ళి పట్టుకొని వెళ్ళినాక ఎంక్వైరీ చేస్తా. అంటే అరెస్టులు ఇక్కడ మనకి 2 రకాలు అని చెప్తున్నాం. ఒకటి ఆఫ్టర్ ఎంక్వైరీ చేసిన తర్వాత, రెండోది ఎంక్వైరీ చేయడానికంటే ముందుగానే. మరి ఎంక్వైరీ చేయడానికంటే ముందుగానే ఒక పర్సన్ అరెస్ట్ చేస్తున్నామంటే నీకు ఆ రైట్ ఎక్కడిది? పార్లమెంటు కొన్ని చట్టాలు చేయాలి. కొన్ని చట్టాలు చేసి ఇలాంటి పర్సన్ అరెస్ట్ చేయవచ్చు, తప్పు లేదు అని పార్లమెంటులో కొన్ని చట్టాలు తెస్తే ఆ పార్లమెంటు చట్టం ప్రకారం ఎప్పుడైతే ఎంక్వైరీ చేయడానికంటే ముందుగానే ఒక పర్సన్ని అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకోసమే అరెస్టులు 2 రకాలు. ఒకటి ఆఫ్టర్ ఎంక్వైరీ అన్నాము, రెండోది బిఫోర్ ఎంక్వైరీ అని అన్నాము. దీన్నే పీడీ యాక్ట్ అనే పేరుతో మనం పిలుస్తున్నామండి. పీడీ యాక్ట్, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ అంటాం. ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ అంటే ఆ నేరం ఏదైతే ఉంటుందో అది జరగకుండా చూసుకోవడం. ఆ నేరాన్ని జరగకుండా ఈ పర్సన్ ద్వారా అక్కడ తప్పు జరుగుతుందేమో. మీరు రాజకీయ పార్టీ నేతలు మీటింగ్ పెడుతున్నప్పుడు బీజేపీ వాళ్ళు మీటింగ్ పెట్టడానికి అన్న ముందు కాంగ్రెస్ వాళ్ళు అంటారు ఆ మీటింగ్ మేము నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఒకవేళ ఆ మీటింగ్కి రాహుల్ గాంధీ వస్తే మేము దాన్ని అడ్డగిస్తాం. ఒకవేళ బీజేపీ వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ వాళ్ళు అంటారు అక్కడికి మోడీ వస్తే మేము అడ్డుకుంటాం. ఇలా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళని వాళ్ళు ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం లేదు, డైరెక్ట్ వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకొని వెళ్తారు. అంటే వీళ్ళ ద్వారా రేపేమైనా నష్టం జరుగుతుందేమో, వీళ్ళ ద్వారా రేపేమైనా ప్రమాదం జరుగుతుందేమో, వీరి ద్వారా రేపేమైనా లా అండ్ ఆర్డర్కి డిస్టర్బెన్స్ జరుగుతుందేమో అని అనుకున్నప్పుడు ఒక పర్సన్ని దేశ భద్రత, లా అండ్ ఆర్డర్ అంటాం కదా, లా అండ్ ఆర్డర్, దేశ భద్రత లేదా శాంతి భద్రతల దృష్ట్యా కొన్ని విషయాలు అరెస్ట్ అయ్యే పర్సన్కి చెప్పాల్సిన అవసరం లేదు. శాంతి భద్రతల దృష్ట్యా కొన్ని విషయాలు అరెస్ట్ కాబోయే పర్సన్కి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అది ఇప్పుడు దేశానికి సంబంధించిన సార్వభౌమాధికారం, దేశానికి సంబంధించిన శాంతి భద్రతలను కాపాడే క్రమంలో కొంతమందికి కొన్ని విషయాలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అందుకే అంబేద్కర్ లాంటి ఆ మహానీయుడు చెప్పినటువంటి ఒక డెఫినేషన్ ఇక్కడ మీరు గుర్తు చేసుకోవాలి. ఆ డెఫినేషన్ ఏమనగా దేశ సార్వభౌమాధికారమే చాలా ముఖ్యము. ఈ నిర్బంధక నివారణ ఈ చట్టాలను అంబేద్కర్ సమర్థిస్తూ, ఈ పీడీ చట్టాలను, ఇంత బలమైనటువంటి చట్టాలను అంబేద్కర్ సమర్థిస్తూ, ఆ సమర్థించిన అంబేద్కర్ ఏం చెప్పాడు? వ్యక్తి స్వేచ్ఛ కంటే దేశ సార్వభౌమాధికారమే చాలా గొప్పది. ఒక వ్యక్తి స్వేచ్ఛ కంటే దేశ సార్వభౌమాధికారమే చాలా గొప్పది. కాబట్టి కఠినమైన చట్టాలు ఉండాల్సిందే, వీటి వల్ల దేశం యొక్క సార్వభౌమాధికారానికి విలువ దక్కుతుంది అని అంబేద్కర్ లాంటి వ్యక్తి మనకి సూచించడం జరిగింది. అందుకోసమే ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ అనేటువంటి ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమందిని ముందస్తుగా అరెస్ట్ చేయడం, కొంతమందిని విచారణ చేసిన తర్వాత అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ ఎంక్వైరీస్ అనేవి జరిగిన తర్వాత అరెస్టులు జరగడానికంటే ముందుగా కూడా కొంతమందిని అరెస్ట్ చేయడానికి ఉంటుంది. ఇట్లా ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ అనేటువంటి పేరు మీద మనం పిలుస్తాం. అయితే ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ మీద ఈ దేశంలో మొదటిసారిగా ఏకే గోపాలన్ వర్సెస్ మద్రాస్ కేసు ఒకటి నమోదైందండి. ఏకే గోపాలన్ కేసు గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్ అండి. ఏకే గోపాలన్ వర్సెస్ మద్రాస్, ఏకే గోపాలన్ వర్సెస్ మద్రాస్ 1950లో జరిగినటువంటి ఈ కేసు ప్రకారం, ఏకే గోపాలన్ వర్సెస్ మద్రాస్ అనేటువంటి దాని ప్రకారం ఈ ఏకే గోపాలన్ అనేటువంటి పర్సన్ కేరళకి సంబంధించిన ఒక కమ్యూనిస్ట్ లీడర్.
కేరళకి సంబంధించిన కమ్యూనిస్ట్ లీడర్. దేశంలోనే మొదటి పౌర హక్కుల కేసు అంటాం. దేశంలోనే మొదటి పౌర హక్కుల కేసు అని పిలుస్తాం. భారతదేశంలోనే, వెరీ ఇంపార్టెంట్ అండి, భారతదేశంలోనే మొదటి పౌర హక్కుల కేసు ఏది అని అంటే ఏకే గోపాలన్ వర్సెస్ మద్రాస్. అంటే ఒక పర్సన్ని అనుమానం రాగానే వెంటనే అరెస్ట్ చేయడం నేరము అని చెప్పేసి ఆయన అనుకొని మద్రాస్ కోర్టుకి వెళ్ళినటువంటి సందర్భం. అప్పుడు ఏమన్నారు, ఇది దేశంలోనే మొదటి పౌర హక్కుల కేసు. అప్పుడు కొన్ని సందర్భాలలో ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొని ఆ ఇన్ఫర్మేషన్స్ అనేవి ఉంటాయి అనేటువంటి ఉద్దేశం రీత్యా వీటిని రూపొందించడం జరిగింది. అందుకోసమే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటువంటి సందర్భంలో మనకి పాటించాల్సినటువంటి విషయాలని ఇప్పుడు మనం ప్రీవియస్లో చెప్పినట్టుగా ఆ పర్సన్కి ఆ రీజన్స్ తప్పకుండా చెప్పాలి, అడ్వకేట్ని కలుసుకునే అవకాశం ఇవ్వాలి, 24 గంటల్లోగా సబ్మిట్ చేయాలి. ఒకవేళ సబ్మిట్ చేయకపోతే ఎందుకు 24 గంటల్లోగా చేస్తలేవు అనే రీజన్ చెప్పాలి. ఒకవేళ 24 గంటల్లోగా తీసుకురావడం పాసిబుల్ కాకపోతే ఆ చుట్టుపక్కల ఉండేటువంటి కోర్టుకు తీసుకెళ్ళాలి. అక్కడి నుండి ప్రయాణ సమయాన్ని అంతా కూడా మినహాయిస్తారు. ఆయన ఒకవేళ ఇలాంటిదంతా కూడా జరగకుండా 24 గంటల తర్వాత కూడా పర్సన్ ఆచూకీ తెలియనప్పుడు హెబియస్ కార్పస్ రిట్ ప్రకారం కేసు వేయడానికి అవకాశం ఉంటుంది. ఉగ్రవాదులు, తీవ్రవాదులు, దేశద్రోహులకి మాత్రం ఇది ఉపయోగపడనటువంటి సందర్భం. అందుకోసమే మనకి 22 ఆర్టికల్ ప్రకారం అరెస్ట్ చేయడానికి గల కారణాలని డిస్కషన్ చేసుకున్నాం. లెజెండ్ క్లాసెస్ ద్వారా వస్తున్న ప్రతి యాప్ని మీరు యూజ్ చేసుకొని తప్పకుండా ఈ వీడియో విన్నటువంటి వాళ్ళు మరికొంతమందికి షేర్ చేస్తూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి వ్యక్తి దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతూ ఈ 22 ఆర్టికల్ అనే దానికి సంబంధించిన ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.